ఈ వీడియోలో మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది ఎంత అవసరం, అలాగే ఏ ఆహారంలో ప్రోటీన్ అనేది మన శరీరానికి అందుతుంది అనేది ఈ రోజు తెలుసుకుందాం. మొదట, ప్రోటీన్ అంటే ఏమిటి మరియు అది ఎందుకు చాలా ముఖ్యమైనది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రోటీన్ అనేది అమైనో ఆమ్లాలతో తయారైన మాక్రోన్యూట్రియంట్. ఇవి మన శరీర నిర్మాణ అవయవాలు, కణజాలాలను నిర్మించడం మరియు మరమ్మతు చేయడం, ఎంజైమ్లు మరియు హార్మోన్లను తయారు చేయడం, మరియు మొత్తం పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడటం కోసం ఇది చాలా అవసరం. ఇక్కడ ప్రోటీన్ యొక్క కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. కణజాలాలను నిర్మిస్తుంది మరియు మరమ్మతు చేస్తుంది. కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. మీ జీర్ణాశయం ఎక్కువసేపు నిండుగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. ఇప్పుడు మీకు ఎంత ప్రోటీన్ అవసరమో మాట్లాడుకుందాం. సగటు వయోజన కోసం సిఫార్సు చేయబడిన ఆహార అలవెన్స్ (RDA) శరీర బరువులో కిలోగ్రాముకు 0.8 గ్రాముల నుండి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. అయితే మీరు చురుకుగా ఉంటే, గర్భవతిగా లేదా కండరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీకు మరింత అవసరం కావచ్చు. ఉదాహరణకు, మీరు 70 కిలోగ్రాముల సుమారు 154 పౌండ్లు బరువు కలిగి ఉంటే, మీరు రోజుకు 56 గ్రాముల ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకోవాలి. కానీ మీరు అథ్లెట్ అయితే, మీరు కిలోగ్రాము శరీర బరువుకు 1.2-2.0 గ్రాముల వరకు అవసరం కావచ్చు. ఇప్పుడు ఈ ప్రోటీన్ మొత్తాన్ని మనం ఎక్కడ నుండి పొందవచ్చు? మీరు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఉత్తమమైన ప్రోటీన్ లభించే పదార్థాలను చూద్దాం. గుడ్లు ప్రోటీన్ యొక్క బహుముఖ మరియు పూర్తి మూలం. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ అనేక ఆహారాలలో ప్రధానమైనది. చికెన్ బ్రెస్ట్ ఒక 100 గ్రాములకు 31 గ్రాముల ప్రోటీన్ను అందిస్తుంది. చేపలు సాల్మన్ మరియు ట్యూనా వంటి చేపలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. సాల్మన్ చేపలో ఒక 100 గ్రాములకు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గ్రీక్ యోగర్ట్ ఒక గొప్ప అల్పాహారం లేదా అల్పాహారం ఎంపిక. గ్రీక్ పెరుగులో ఒక 100 గ్రాములకు 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చిక్కుళ్ళు, బీన్స్, కాయధాన్యాలు మరియు చిక్పీస్ అద్భుతమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలాలు. ఒక కప్పు వండిన పప్పులో దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. టోఫు మరియు టెంపే శాకాహారులు మరియు శాకాహారులకు పర్ఫెక్ట్. టోఫు మరియు టెంపే 100 గ్రాములకు 10 నుండి 19 గ్రాముల ప్రోటీన్ను అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్ బాదం, చియా గింజలు మరియు గుమ్మడికాయ గింజలు ఔన్స్కు 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్తో అల్పాహారం కోసం అద్భుతమైనవి. క్వినోవా శాకాహారులకు గొప్పగా ఉండే పూర్తి ప్రోటీన్. ఒక కప్పు వండిన క్వినోవాలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీ శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను మీరు పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి మీ ఆహారంలో వివిధ రకాలైన ఈ ప్రోటీన్ మూలాలను చేర్చడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, సమతుల్యమైన ఆహారం కీలకం. మీరు ప్రోటీన్ తీసుకోవడం పెంచడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. గుడ్లు లేదా గ్రీక్ పెరుగు వంటి ప్రోటీన్ రిచ్ అల్పాహారంతో మీ రోజును ప్రారంభించండి. ప్రతి భోజనంలో ప్రోటీన్ యొక్క మూలాన్ని చేర్చండి. స్నాక్స్లో డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తీసుకోండి. చిక్కుళ్ళు, టోఫు మరియు టెంపే వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లతో ప్రయోగం చేయండి. ఈ వీడియో మీకు సహాయకరంగా ఉందని అనిపిస్తే దీన్ని లైక్ చేయడం, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య మరియు పోషకాహార చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.